పక్కూరోళ్ళు అంట సార్. పంట నీరు కోసం ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారంట. ఇన్నేళ్లు బతకడానికి మనలో మనం కొట్టుకున్నాం. ఇప్పుడు మన బతుకుల మీద కొట్టడానికి ఒకడు వచ్చాడు. ఇన్ని రోజులు మేము చేతగాని వాళ్ళ చేతులు కట్టు కూర్చున్నాం. కానీ నువ్వు ఒక్కడివే గొంతెత్తి అరిచావు, ఎదురు నిలబడ్డావు. నువ్వు ఒప్పుకుంటే నీ వెనక మేముంటాం. ఇప్పటి నుండి ఈ ఉద్యమం మన అందరిది. ఇప్పటి వరకు ఒకే ఊరికి పరిమితమైన ఉద్యమం ఈ ప్రాజెక్టు వల్ల దెబ్బతినే చాలా గ్రామాలు కలవడం వల్ల రామవరంలో రవిశంకర్ కి మద్దతు భారీగా పెరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మద్దతు ఎవరికి? ప్రజలకా లేక వివేక్ మిట్టల్ కా? సార్, సెంట్రల్ మినిస్టర్ మూర్తి గారి దగ్గర నుంచి కాల్. చెప్పండి సార్. ఆ రామవరం మ్యాటర్ రోజు రోజుకి సీరియస్ అవుతుంది. విషయం పెద్ద అయిందాక వెళ్ళక ముందే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, లేకపోతే టోటల్ ప్రాజెక్టు ప్రాబ్లంలో పడుతుంది. హాయ్ రిషి. వెల్కమ్ మిస్టర్ వివేక్. ప్లీజ్. గుడ్ గేమ్ రిషి. ఐ నెవర్ ఇమాజిన్డ్. ఇది నువ్వు ఇచ్చిన ఐడియానే మిస్టర్ వివేక్. ప్రపంచాన్ని ఇక్కడి నుంచి దూరం చేశానన్నావు. ఇప్పుడు చూడు, ప్రపంచాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. సరే, నువ్వు అడిగినట్టే ఈ ఒక్క ఊరు వదిలేస్తాను. కుదరదు. లెక్క పెరిగింది. 41. వాట్? ఒకసారి ఆ టెంట్ వైపు చూడు. ఆ రోజు టెంట్లో వాడొక్కడే కూర్చున్నాడన్నావు. ఇప్పుడు చూడు, వాడు వెనక ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి కోసం అడుగుతున్నా. లెక్క పెరక్క ముందే 41 ఊళ్ళు. వదిలేయ్. ఇంపాసిబుల్. కుదరదు. ఒకసారి ఏసీ రూమ్లో కూర్చొని కుదరదన్నావు. వచ్చి చెట్టు కింద కూర్చున్నావు. ఈసారి కుదరదంటే ఎక్కడికి వెళ్ళి కూర్చుంటావో నువ్వే ఆలోచించు. ఇప్పటిదాకా ఓడిపోతాననే భయంతో గెలవాలనిపించేది. మొదటిసారి గెలుపు మీద ఇష్టంతో గెలవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ మిస్టర్ వివేక్, నా భయాన్ని ఇష్టంగా మార్చినందుకు. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ అగైన్ రిషి. నేను వచ్చేది రిషికుమార్కు 6,000 కోట్లు డీల్ మాట్లాడటానుగా, లేకపోతే ఊరు సమస్య గురించి మాట్లాడటానుగా? ఏదో ఒకటి చెప్పండి సార్, బ్రేకింగ్ న్యూస్ చేసుకుంటాం. సార్ వస్తున్నాడు, బ్రేకింగ్ న్యూస్ రెడీ చేయండి. సార్ ఐఎమ్ రియలీ సారీ. ఇంత దూరం తీసుకొద్దాం అనేది నా ఉద్దేశం కాదు. మీకు మాకు మధ్యలో చాలా మంది ఉంటారు. వాళ్ళు మేము నమ్ముతూ ఉంటాం. ఏంట్రా మనమే తీశాడు? ఎకరానికి ఎంత ఇస్తా ఉన్నాం ఎంపీ గారు? 1,25,000 అండి. ఎకరానికి 4 లక్షలు ఇస్తాం. మీరిచ్చే భూమికి బదులు భూమి, ఇంటికి బదులు ఇల్లు, ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఇంటికి ఒక జాబ్. వీడు సూట్ వేసుకున్న శకునిరా. మీకు ఓకే కదా ఎంపీ గారు? తమరిస్తామంటే ఎందుకు వద్దంటామండి? ఇదే బెస్ట్ డీల్ మీకు కానీ మాకు కానీ. ఆలోచించి చెప్పండి. మొత్తానికి మనమే గెలిచాం. ఎకరానికి 4 లక్షలు, భూమికి బదులు భూమి, ఇంటికో జాబు.
ఇంతకన్నా ఏం కావాలరా మనకి? అవును, ఇన్ని రోజులు ఏమిస్తాడనే భయంతో ఉన్నాం. కానీ ఇప్పుడు మనం అనుకున్న దానికంటే ఎక్కువే ఇస్తానన్నాడు. అవునరా, మనమే గెలిచాం. ఏంట్రా గెలిచేది? వాడు 4 లక్షలు ఇస్తారంటే మన భూములు రాసిచ్చేస్తారంటున్నారు. అదే 6 లక్షలు ఇస్తారంటే మన బతుకులు కూడా రాసిచ్చేస్తారా? రే, ఈ మట్లోనే కదరా మన అమ్మ నాన్న కలిపేసింది. ఈ మట్టిని ఎలా అమ్ముకుంటాం? మీ అందరికి దండం పెడతాను, వద్దు. వాడు అడిగిన దానికి దేనికి మనం ఒప్పుకోవద్దు. నువ్వేంట్రా మా అమ్మా నాన్నలు చచ్చిపోయారు, ఇదే మట్లో కలిసిపోయారు అంటున్నావు? మీ అయ్యే చచ్చింది నీ వల్లేనంటగా. రే, మా నాన్న గురించి ఇంకొక మాట అన్నావంటే అంటాన్రా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తావురా? నా అల్లుడు వాడి మీద చెయ్యి పడిందో నరికేస్తా. అందుకే వచ్చాం నరికించుకోవడానికి. మనమే వచ్చి కూర్చున్నాం కాబట్టి వీళ్ళకి అలసి అయిపోయావురా. అయినా మా నిర్ణయాలు మీ చేతుల్లో పెట్టడం ఏంటి? అవేవో మేమే తీసుకుంటాం. డేయ్, అడుక్కు తినాలంటే ఈ టెంట్లో కూర్చోండి, బతికి బాగుపడాలంటే నా వెనకాల రండి. రే రే, వదిరా ప్లీజ్, మీకు దండం పెడతాను రా, ఆగండి రా. ఎంత ఇచ్చాడు? వాడెంత ఇచ్చాడు, నువ్వెంత తీసుకున్నావు? వారం కింద నువ్వు వచ్చినప్పుడు నీ కళ్ళల్లో నిజం కనపడింది, అది ఇప్పుడు లేదు. ఎంత ఇచ్చాడు? వీళ్ళతో మనకు మాట్లాడేందుకురా, పదండి. ఆహా, ఏం గేమ్ ఆడారు సార్. రాత్రికి రాత్రే టెంట్లో సగం ఊళ్ళు వెళ్ళిపోయినాయి, ఇంకా సగమే మిగిలినాయి. వాళ్ళు కూడా 2 రోజులు కూర్చొని వెళ్ళిపోతారు సార్. కానీ ఆ రవిగాడే సార్ తగ్గట్లేడు. వాడిని చూస్తే భయమేస్తుంది సార్. నేను అక్కడికి వచ్చినప్పుడు వాడి చూపు కూడా నాకు నచ్చలేదు. అయినా 2 ఊళ్ళ మధ్యలో గొడవ జరిగితే ఎవడొకడు చావాలి కదా. ఎలాగ ఊరి కోసం చస్తాను అంటున్నాడు. అలాగే కానివ్వండి. అర్థమైంది. ఏమైంది? రవి, రవి, రవి!